ఎగ్ ఉంటే చాలు ఎలాంటి కర్రీ అయినా తినేస్తాము అనే పిల్లల కోసం జస్ట్ 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునే క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కంప్లీట్‌గా ఆప్షనల్. అండ్ ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 చిల్లీస్‌ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం 2 టైప్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా కారంని అలాగే చిల్లీస్‌ని వేసుకున్నాను కాబట్టి 4-5 యాడ్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చిల్లీస్‌తోనే చేయాలి అంటే ఒక 8 వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న క్యాబేజ్‌ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజ్ నుండి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుతూనే మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది మనకు కంప్లీట్‌గా ఈ వాటర్ అంతా ఎగిరిపోవడానికి మనకు 2-3 మినిట్స్ పడుతుంది. సో, మనం ఆ 2-3 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక చిటికెడంత పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్‌ని, అలాగే కారంని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చిల్లీస్‌ని ఒకవేళ ఒక 7-8 చిల్లీస్‌ని యాడ్ చేసుకొని ఉండుంటే ఈ కారాన్ని కంప్లీట్‌గా మనం స్కిప్ చేసేయొచ్చు. అందుకోసమని నేను హాఫ్ టీ స్పూన్ కారంని, అలాగే 1 ½ టీ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని జస్ట్ ఒక్క 30 సెకండ్స్ అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అందులోనే మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఆర్ ఎల్స్ మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఇక్కడ ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. నేనిక్కడ ఒక 3 మెంబర్స్‌కి సఫిషియెంట్‌గా సరిపోవడానికి నేను ఒక 3 ఎగ్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది చపాతీస్‌లోకి కానీ, జీరా రైస్‌లోకి కానీ ఈ కర్రీ చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే పిల్లలకి చపాతీ రోల్‌లాగా చేసి పెట్టించినా కానీ ఇది చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎగ్‌ని మొత్తం మిక్స్ చేసుకొని ఒక్క 1 మినిట్ మూత పెట్టుకొని కుక్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మనము అవసరం ఉంటే ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీరని స్కిప్ చేశాను. అంతే సింపుల్‌గా మనకు క్యాబేజ్ ఎగ్ ఫ్రై అనేది ఆయిల్ తక్కువలోనే మనకు టేస్టీ అండ్ క్విక్‌గా ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి.